శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 239 ఏకాదశి స్కందం అధ్యాయం 2. భాగంలో ప్రాణాయామం చెప్పుకున్నాం, శౌచాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఆచమనాదికం. నారద, శుద్ధము, స్మార్తము, పౌరాణము, వైదికము, తాంత్రికము, శ్రౌతము అని ఆచమనం 6 విధాలు. మల మూత్ర శౌచం తర్వాత చేయవలసింది శుద్ధ ఆచమనం. ఆచాంతంలో వైదిక విధుల్లో స్మార్త పౌరాణికాచమనాలు, బ్రహ్మ యజ్ఞాదుల్లో శ్రౌతవాదికాచమనాలు, అస్త్ర విద్యాది సమయాల్లో తాంత్రికాచమనము చేయాలి. ఆచమించిన తర్వాత ఓంకార గాయత్రిని జపిస్తూ సిక్కను ముడివేసుకోవాలి. పురాచమనం చేసి గుండెలను, చేతులను, భుజాలను మార్జించుకోవాలి. తుమ్మడం, పుమ్మడం, పళ్ళు కుట్టుకోవడం, అసత్యమాడటం, పతితులతో సంభాషించటం ఇలాంటివి చేసినప్పుడు కుడి చెవిని సృజించుకోవాలి. ఇలాంట ఆచరించి కూడా ఓంకార గాయత్రిని చెప్పిస్తూ శిఖను ముడివేసుకుంటారంట. అలాగే మళ్ళీ ఆచరణ చేసిన తర్వాత గుండెలని, చేతులని, భుజాలను, ఇట్లా గుండెలు, చేతులు, భుజాలు ఇది తుమ్మడం అటువంటిప్పుడు అసత్యం ఆడటం, ఆడేవాళ్ళతోటి, పతితులతో వాళ్ళతో మాట్లాడినా కూడా పాపమేనంట. అటువంటి వాళ్ళతో చేసినప్పుడు కూడా వాళ్ళు కుడి చెవిని అస్తమానం సృజించుకోవాలంట. అసలు అటువంటి వాళ్ళే ఉంటారు, జనాలందరూ అంతే, అసత్యం ఆడేవాళ్లే ఉంటారు. మరి వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా చెవిని ఇలా కుడి చెవిని సృజించుకోవాలంట. ఇంకా అగ్ని, జల, వాయుదేవతలు, సూర్యచంద్రులు, చతుర్వేదాలు బ్రాహ్మణుడి కుడి చెవిలో ఉంటాయి. అటుపైన నదికో, నూతికో, చెరువుకో వెళ్లి ప్రాతస్నానం చేయాలి. శరీరాన్ని పరిశుభ్రపరచుకోవాలి. నవద్వారాల్లోనూ మలినం ఉంటుంది, తోముకుని కడిగి శుభ్రపరచాలి. ఆగమ్య, గమన, పతిగ్రహ, రహస్యాచరిత పాపాలన్నీ స్నానంతో ప్రక్షాళితమవుతాయి. స్నానం చేయకుండా ఆచరించే సత్కర్మలన్నీ నిష్ఫలమవుతాయి. కనుక నిత్యము ప్రాతస్నానం చేయాలి. అది దర్భలు చేతపట్టుకుని చేయాలి. హోమకాలం దాటిపోకుండా ప్రాతస్నానం ముగించుకోవాలి. స్నానం కాగానే సంధ్యావందనం ఆచరించాలి. 7 రోజుల పాటు ప్రాతస్నానం చేయకపోయినా, 3 రోజులు సంధ్య వార్చకపోయినా, 12 రోజులు అగ్నికార్యం ఎగ్గొట్టినా ద్విజులు కులభ్రష్టులవుతారు. అంటే ద్విజులు వాళ్ళు ఉపనయనం చేసుకున్న వాళ్ళు. నారద, గాయత్రి కన్నా గొప్ప మంత్రం ఇహపరాలలో ఎక్కడా లేదు. గానం చేసేవాడిని, జపించేవాడిని కాపాడుతుంది కనుక గాయత్రి అన్నారు. 3 ప్రాణాయామం చేసి ప్రణవాక్షర సహితంగా వ్యాహుత్రి త్రయ సమన్వితంగా భూర్భువస్వః గాయత్రి మంత్రాన్ని జపించాలి. అదే భూర్భువస్వ అనే మంత్రాన్ని జపించాలి. స్వధర్మ నిరతుడు, శృతి సంపన్నుడు అయిన బ్రాహ్మణుడు వైదిక గాయత్రినే జపించాలి తప్ప లౌకిక మంత్రాన్ని వ్యాహృతి రహితం జపించకూడదు. మంత్ర జపంతో కలిపి ప్రాణాయామం చేస్తే అది సగర్భమవుతుంది. అమంత్రకంగా ధ్యానమాత్రంగా చేస్తే అగర్భం అంటారు. స్నానాంగంగానే దేవ, ఋషి, పితృతర్పణాలు పూర్తి చేసి గట్టుకు వచ్చి శుభ్ర వస్త్రాలు ధరించాలి. అప్పుడు విభూతి ధారణ, రుద్రాక్ష ధారణ ఇదే వరుసలో చేయాలి. రుద్రాక్ష ధారణ రోజు స్నానం చేసాక మనకి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి. అలాగే పితృదేవతలు కూడా రోజు అర్ఘ్యం ఇచ్చుకోవాలి, దక్షిణ వైపుకి తిరిగి. ఇంకా రుద్రాక్ష ధారణ మెడలో 32 రుద్రాక్షలు, శిరస్సున 40, చెవులకి 6, చేతులకు 10, భుజాలకు 16, కన్నులకు ఒక్కొక్కటి, శక మీద 1, వక్షస్థలాన 8 ధరించాలి. అలా 100కి పైగా రుద్రాక్షలు ధరించిన మానవుడు సాక్షాత్తు రుద్రుడే. బంగారం లేదా వెండి తీగ చుట్టించి రుద్రాక్షను శిరస్సును గాని, మెడలో గాని, చెవిని గాని ధరించితే చాలా మంచిది. యజ్ఞోపవీతానికి ధరించవచ్చు, చేతులకి కట్టుకోవచ్చు. ఎక్కడ ధరించినా నిర్వ్యాజమైన భక్తితో మాత్రమే ధరించాలి, ఆనందంగా ధరించాలి. రుద్రాక్ష ధారణం శివ జ్ఞాన సాధనం. శిఖ మీద ధరించేటప్పుడు తారతత్వాన్ని స్మరించాలి.
చెవులకు తగిలించుకునేటప్పుడు శివపార్వతులను భావించాలి. శిఖ మీదేమో తారాదేవిని తలుసుకోవాలంట, చెవులకేమో శివపార్వతులు. యజ్ఞోపవేతానికైతే వేదాలను ధ్యానించాలి. చేతులకు కట్టుకునేటప్పుడు దశ దిశలను భావించాలి. దశ దిశలుని భావించి కట్టుకోవాలంతే. మెడలో వేసుకునే వేళ సరస్వతిని అగ్నిని స్మరించాలంట. సరస్వతిదేవిని అగ్నిని. అన్ని ఆశ్రమాల వారు, అన్ని వర్ణాల వారు ఈ రుద్రాక్షలను ధరించవచ్చు. అన్ని వర్ణాల వారు, ఆశ్రమాల వారు అంటే గృహస్థాశ్రమం ఏదైనా, సన్యాసాశ్రమం అవ్వచ్చు, గృహస్థాశ్రమం అవ్వచ్చు, ఏ ఆశ్రమాల వర్ణాల వైరైనా రుద్రాక్షను ధరించవచ్చు. విప్రుడు మాత్రం మంత్రపూర్వకంగానే ధరించాలి. విప్రుడైతే మంత్రపూర్వకంగా, మామూలు అయితే ఎలా అయినా ధరించవచ్చని. రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్తు రుద్రుడే అనటంలో సందేహం లేదు. చూడకూడనివి చూసినా, వినకూడని విన్నా, అనకూడనివి అన్నా, చేయకూడనివి చేసినా అన్ని పాపాలు రుద్రాక్ష ధారణతో తొలగిపోతాయి. ఇతడు ఏది తింటే అది దేవుడు తిన్నట్టే, ఏది తాగితే అది శివుడు తాగినట్టే, ఏది వాసన చూస్తే అది శివుడు వాసన చూసినట్టే. ఇంత పవిత్రమైన రుద్రాక్షలు ధరించడానికి సిగ్గుపడితే కోటి జన్మలకైనా మోక్షం కలగదు. ఈసారి కొనుక్కోవాలి. రుద్రాక్షలు ధరించిన వారిని చూసి పరిహసించేవాడిది సంకర జన్మ అనడంలో సందేహం లేదు. రుద్రాక్షలు ధరించడం వలనే రుద్రుడికి రుద్రత్వం, బ్రహ్మకు బ్రహ్మత్వం, మునులకు సత్య సంకల్పత్వం సిద్ధిస్తున్నాయి. రుద్రాక్ష ధారణ కన్నా పవిత్ర కార్యం మరొకటి లేదు కనుక ఇది ధరించిన వారికి భక్తితో ఏది దానం చేసినా దాత సర్వ పాప విముక్తుడే శివ సాయుధ్యం పొందుతాడు. శ్రాద్ధ కాలంలో రుద్రాక్షధారిని భోక్తగా పెట్టుకుంటే పితృదేవతలు సంతోషిస్తారు. శ్రాద్ధం అప్పుడు కూడా రుద్రాక్షధారిని చేసిన వాళ్ళు అక్కడ పెట్టుకుంటే పితృదేవతలు కూడా సంతోషిస్తారంట. రుద్రాక్షధారల కాళ్ళు కడిగి శిరస్సున చల్లుకున్నా, లోపలికి పుచ్చుకున్న పాపిముక్తి, శివలోక సంప్రాప్తి ఖాయం. రుద్రాక్షను పొదిగిన ఏ ఆభరణాన్ని ధరించినా చాలు. సిగ్గుపడుతూ పైకి కనిపించనీయకుండా ధరించినా పర్వాలేదు. అమంత్రకంగానో అమంత్రకంగానో ఎలాగ ఒకలా ధరిస్తే చాలు. పాప విముక్తి, జ్ఞానప్రాప్తి నిశ్చయంగా కలుగుతాయి. రుద్రాక్షల మహిమను వర్ణించి చెప్పడం ఎవరి వల్ల కాదు, ధరించవలసిందే, అనుభవంతో తెలుసుకోవలసిందే. ఇంకా పూర్తయిపోయింది. పొద్దుట రుద్రాక్షలు భేదాలు చెప్తారు. ఇప్పుడు అధ్యాయం 2 సంపూర్ణం. 239వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.